హాయ్ ఫ్రెండ్స్, ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని యారీ నీడిల్తో నార్మల్ నీడిల్తో కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్కి సంబంధించిన మెటీరియల్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అయితే మన ఛానల్లో యారీ నీడిల్తో నార్మల్ నీడిల్తో కూడా చూపిస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 2mm సైజ్ బీడ్స్ అనేవి యారీ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను. మీరు యారీ వర్క్ వచ్చి ఉంటే ఈ ప్యాటర్న్ని ఫాలో అయిపోయి మిగతా అంటే మీకు ఎక్కడెక్కడ బీడ్స్ స్టిచ్ చేయాలో అక్కడ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ డబుల్ స్ట్రాండ్స్ యూస్ చేసి లోడ్ స్టిచ్ చేస్తున్నాను. మనం ఎంబ్రాయిడరీ టైప్ మిర్రర్ స్టిచ్లో తప్ప మిగతా ప్లేస్లో ఎక్కడ సిల్క్ థ్రెడ్ యూస్ చేసినా డబుల్ స్ట్రాండ్ యూస్ చేయాలి. ఇక్కడ నేను లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసేస్తున్నాను స్టెమ్ అంతా. ఇక్కడ నేను జెరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఓన్లీ ఆ ఫెదర్కి టాప్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడేమో సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఫెదర్ స్టిచ్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు లోడ్ స్టిచ్ జెరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్న దానిపై నుంచి కవర్ చేస్తూ ఈ ఫెదర్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫెదర్ స్టిచ్ అయినా స్టిచ్ చేయండి, లేదు అంటే బటన్ హోల్ స్టిచ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా నేనైతే ఫెదర్ స్టిచ్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. యారీ నీడిల్తో స్టిచ్ చేయాలనుకున్న వారు ఈ ప్యాటర్న్ని ఫాలో అయిపోయి మిగతాదంతా స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి బీడ్స్ లేస్ అనేది స్టిక్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా బీడ్స్ లేస్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే మనం జనరల్గా అయితే ఒకేసారి ఎంత కావాలో అన్ని బీడ్స్ నీడిల్లో ఎక్కిచ్చేసుకొని మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కిందికి దింపేస్తాం కదా, ఆ మాదిరిగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతారు, ఈ బీడ్స్ లేస్ స్టిక్ చేస్తే కలర్ పోదా అక్క అని. మనం యారీ వర్క్ చాలా కాస్ట్లీ, మనం మంచి క్లాత్ అంటే పట్టు లేదా సిల్క్ వాటి మీద చేసుకుంటాం ఈ వర్క్. అయితే సిల్క్ పట్టు అనేవి మనం నార్మల్ వాష్ చేయం కదా, సో చాలా కాలం వరకు అయితే కలర్ పోదు. మీరు క్వాలిటీ కూడా చూసుకొని తీసుకోవాలి. అలాంటప్పుడు బీడ్స్ లేస్ యూస్ చేసిన కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ నేను 2 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా కింద నుంచి పైకి దింపుతూ స్టిచ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఫెదర్ లోపల నేను 2 స్ట్రాండ్స్ జెరీ థ్రెడ్ తీసుకున్నాను. కింద నుంచి పైకి లోడ్ స్టిచ్ మాదిరిగా ఓన్లీ ఫెదర్ టాప్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను. మనం నిడిల్లో పెడితే 4 లైన్స్ అవుతుంది. నేను ఫస్ట్ చైన్ రింగ్ తీసాను. చైన్ రింగ్ తీసి ఫార్వర్డ్లో ముందుకి ఇంకో చైన్ రింగ్ తీయకుండా లోడ్ స్టిచ్ మాదిరిగా నిడిల్ అనేది ముందుకు దింపేస్తున్నాను, కిందకి దింపేశాను. మనకి ఇది లేజీ డేజీ స్టిచ్ అని కూడా అంటారు. ఆ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చైన్ స్టిచ్ వేశాను. సెకండ్ రింగ్ అనేది చైన్ రింగ్ కాకుండా ముందుకి నిడిల్ అనేది దింపేస్తున్నాను. చైన్ రింగ్ ముందుకు దింపేసాను. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ ఇదే మాదిరిగా స్టిచ్ చేసేసుకున్నాము. జెరీ థ్రెడ్ సింగిల్ లైన్ యూస్ చేసి నేను పానీ వర్క్ లేదా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ చేస్తున్నాను యారీ వర్క్తో. నార్మల్ నీడిల్తో కూడా మనం చైన్ స్టిచ్ చాలా చిన్నగా స్టిచ్ చేసుకుంటే మనకి పానీ వర్క్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ మాత్రం యారీ వర్క్తో చూపిస్తున్నాను. నార్మల్ నీడిల్తో చేయాలి అంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. సో ఈ మాదిరిగానే మీరు చైన్ స్టిచ్ వేస్తాం కదా, అదే విధంగా నార్మల్ నీడిల్తో చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను నార్మల్ నీడిల్తో పానీ వర్క్ చేయడం అనేది. ఈ విధంగా నేను యారీ వర్క్తో మాత్రం చేస్తున్నాను ఇక్కడ. ఫైనల్గా నేను జెరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్స్ కోసం చైన్ స్టిచ్ వేస్తున్నాను. బార్డర్లో మనం చైన్ స్టిచ్ వేస్తూ ఫెదర్కి మధ్యలో లోడ్ స్టిచ్ రింగ్ అనమాట, ముందుకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను. లోడ్ స్టిచ్కి స్టిచ్ చేస్తాం కదా, ఆ మాదిరిగా స్టిచ్ చేసుకుంటే ఫెదర్కి మధ్యలో నీట్గా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా నేను చైన్ స్టిచ్ బార్డర్ వేసుకుంటూ డిజైన్ అనేది ఫినిష్ చేసేసాను. మనకి ఫుల్ వర్క్ చేసేసుకుంటే ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.